హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు డే 2 ఇన్ లోనావాలా. ప్రజెంట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కూర్చున్నాం, కానీ వర్షం పడుతుంది. ఎక్కడ పోవాలన్నా ఈ వర్షంలో కష్టం అవుతుంది. లోనావాలలో ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ రెయిన్ కోట్ క్యారీ చేసుకోవాలి. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే రూమ్ నుంచి కిందికి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఈ హోటల్ ఎగ్జాక్ట్ మనకు బ్యాక్ సైడ్ స్టేషన్ ఉంది కదా, స్టేషన్ మనకు స్టేషన్ నుంచి ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కింద దిగగానే ఇక్కడ పక్కనే ఉన్నది. ఈ చిన్న ట్రక్ పెట్టుకుని ఫుడ్ సేల్ చేస్తున్నారు. టిఫిన్స్ అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఫుడ్ టేస్ట్ అయితే యావరేజ్ ఉన్నది. నిన్న మీకు ఒక హోటల్ చూపెట్టాను ఉడిపి. ఆ రెస్టారెంట్ ఇప్పుడు ఇదే వేలో ముందుకెళ్తూ ఉంటుంది. మేము ఉండే కూడా ఉడిపి హోటల్ పైనే షాలిమార్ అనే లాడ్జ్లో ఉంటున్నాం. సో అక్కడే ట్రై చేయండి, టిఫిన్స్ బాగున్నాయి ఉడిపి రెస్టారెంట్లో. సో ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, స్టార్ట్ చేస్తాము ఎక్స్ప్లోరింగ్. లెట్స్ గో. లోనావాలాలో చూడవలసిన ప్లేసెస్ ఇవే. ఇందులో మనకు నచ్చినవి చూస్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ సైట్ సీయింగ్కి మనకి క్యాబ్స్ ఇంకా ఆటోస్ ఉన్నాయి, బైక్స్ అయితే కనిపించలేదు. సో ఆటో అన్న క్యాబ్ అన్న హైర్ చేసుకొని ఈ ప్లేసెస్ తిరగచ్చు. ఒకవేళ మనం వీకెండ్స్లో లోనావాలా విజిట్ చేసినట్టయితే క్యాబ్స్, ట్యాక్సీస్ అండ్ ఆటో ప్రైసెస్ చాలా హైలో ఉంటాయి. అండ్ ఈవెన్ రూమ్ ప్రైసెస్ కూడా చాలా హైలో ఉంటాయి. అండ్ పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు వీకెండ్స్లో. సో వీకెండ్స్లో రాకుండా వీక్ డేస్లో వస్తే చాలా బెటర్ ఇక్కడికి. నిన్న వెళ్ళిన ఆటోలే మళ్ళీ ఇవాళ కూడా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తాం. ఇవాళ కూడా ఒక 4-5 ప్లేసెస్ వెళ్తున్నాం. ఆ ప్లేసెస్ నాకు తెలిసి ఫస్ట్ పవన లేక్ అనుకుంటా. పవన లేక్ అంటే లోనావాలా లేక్. ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం. దగ్గరనే ఉంటుంది లోనావాలా. చూపెట్టాను కదా స్టేషన్ దగ్గర, అదే అక్కడ అయితే అసలు మనకైతే పైసల కోసం అనారోగ్యం. ఇంకో ఇది పరిస్థితి. ఆటోలో వెళ్తున్నాము, పక్కన ఇది ఏముంటుంది కర్టెన్స్ వేసుకొని వెళ్తున్నాం. వర్షం పడుతుంది. ఇక్కడ ప్రతి ఆటోకి ఇట్లాంటి పక్కన ఈ కర్టెన్స్ ఉన్నాయి. ఇది లోనావాలా డ్యామ్ అంట. ఇప్పుడే ఫస్ట్ ప్లేస్కి వచ్చాము, భూషి డ్యామ్. ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్తున్నాయి ఇప్పుడు. చలో గాయ్స్. సో ఇక వెళ్ళే దారిలో ఇవన్నీ హోటల్స్, టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా టిఫిన్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి తినొచ్చు కూడా. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ స్లిప్పర్స్, రెయిన్ కోట్స్, డావెల్స్, ఇంకా హోటల్ ఉంది, ఇంకా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఫిష్ పా కూడా ఉంది. సీదీస్ అక్కడ పైన కనబడుతుంది, అదే డ్యామ్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము, కానీ ఇక్కడ అన్ని వాటర్ ఉన్నాయి. సీదీస్ వాటర్లో ఇక్కడే వెళ్తున్నాం. వాటర్లో ఉన్నాయంట. ఇలా ఉంది వెళ్ళేదారిలో పరిస్థితి. ఈ పక్కన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్ని ఈ హోల్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. మొత్తం వాటర్ తోటి ఉన్నాయి. ఈ వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇట్లా ముందుకెళ్ళి అక్కడ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కదా, అలా వెళ్ళి పైకి వెళ్ళాలి. పైన ఉంది డ్యామ్. లెట్స్ గో. మొత్తానికైతే వాటర్ క్రాస్ చేసి ముందుకు వస్తున్నాం. సో ఇక్కడ పాత్ ఉన్నది, ఇవే నుండి వెళ్ళాలి పైకి డ్యామ్ దగ్గరికి. సో వెళ్ళే దారిలో వే ఇలా ఉంది, మొత్తం స్టోన్స్ తోటే. సో మొత్తానికైతే భూసి డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. భూసి డ్యామ్ అండ్ వాటర్ ఫాల్ ఇలా ఉంది. వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉందో. సౌండ్ వినిపిస్తుందిగా. ఇంకా ఇట్లా పైకి వెళ్ళాలి. స్ట్రేట్గా పైకి వెళ్తే అసలు డ్యామ్ కనిపిస్తుంది. వెళ్తున్నాం.
సో ముందుకెళ్తే ఇలా ఉంది వ్యూ. ఇప్పుడే మా డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాం. షార్ట్స్, ట్రాక్ పాయింట్స్, వేరే డ్రెస్ వేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అందరూ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా ఇప్పుడు వాటర్ లోపలికి వెళ్తున్నాం. లెట్స్ గో. డ్యామ్ పైకి ఎక్కినాం ఇప్పుడే. పైనుంచి వ్యూ ఇలా ఉంది. దీని వెనకాలనే డ్యామ్ ఉంది. సో ఈ వాటర్ అంతా నిండి కిందికి వస్తున్నాయి అన్నమాట. వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువైపోతుంది. చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నటాంటి తంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. చూసారుగా మా డ్యాన్స్ ఎలా ఉందో. వాటర్ ఫాల్ దగ్గర మళ్ళీ వర్షం పడుతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. లోనావాల ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మా జగన్ బాబుకి డాన్స్ రాకపోతే ప్రాక్టీస్ చేసి మరి రిహార్సల్స్ చేసుకుంటా మరో సూపర్ స్టార్ అయింది. మీకు నచ్చిందా? ఇలా నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. మేము వాటర్ ఫాల్ కింద ఉండి రికార్డ్ చేస్తున్నాము. పైన పబ్లిక్ మేము వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే. ఇప్పుడు ఒకటి అవుతుంది, ఫుల్ పబ్లిక్ వచ్చారు. మేము కిందికి వచ్చి కొద్దిగా ఎంజాయ్ చేద్దామని, ప్రైవసీ ఉండాలని ఇటు కిందికి వచ్చాము. ఇక్కడ డ్యాన్స్ చేసాము. మా జగన్ బాబు ఫుల్ ఎంజాయ్ చేసాడు. మా ఉదయ్ గారు, మా రాజేష్ గారు, నేను అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము వర్షంలో. అది కూడా సమ్మర్ టైం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మన ఇంటి ప్లేస్ ఏంటన్నా టైగర్ హిల్స్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో అందువేలో ఉన్నాము. అక్కడికి వెళ్ళాక కలుస్తాను. బాయ్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that. ఇప్పుడే టైగర్ హిల్స్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇదే ఆ వ్యూ పాయింట్. ముందుకెళ్ళి ఈ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ టైగర్ వ్యూ పాయింట్, ఇంకా లయన్ వ్యూ పాయింట్ అని 2-3 ఉన్నాయి. అన్ని ఇట్లా లైన్ పక్క పక్కనే ఉంటాయి. సో ఇక్కడ మనకి స్నాక్స్ ఇవన్నీ దొరుకుతాయి, తినొచ్చు. వ్యూ ఎలా ఉందో ముందుకెళ్ళి చూపిస్తాను.
you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. చూస్తున్నారుగా వ్యూ ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ. క్లియర్గా మీకు మొత్తం చూపిస్తాను, చూసేయండి. As you fade away, I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you టైగర్ హిల్స్ వ్యూ పాయింట్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము, లోనావాలా లేక్. అది వెళ్ళే దారిలోనే ఉంది కానీ మేము రిటర్న్లో కవర్ చేద్దామని ఇప్పుడు రిటర్న్లో వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక కలుస్తాం. fade away. As you fade away. ఇప్పుడే నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము, లోనావాలా లేక్. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే లోనావాలా లేక్. ఇక్కడ వ్యూ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను, చూసి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. లోనావాలా లేక్ నుంచి మా హోటల్ దగ్గరికి వచ్చాము. పొద్దున మొత్తం దర్శనం కదా, ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కిందికి వస్తాము. కింద ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేస్తాం. ఆల్రెడీ టైం 4 అవుతుంది, చూడాలి. ఇంకా లంచ్ చేయలేదు, మార్నింగ్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ 2 ప్లేసెస్ కవర్ చేసుకొని వస్తాం. ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము. మార్నింగ్ నుండి జస్ట్ టిఫిన్ చేసాం అంటే, లంచ్ ఏం చేయలేదు. సో మేముండే లాడ్జ్ కింద ఉడుకు హోటల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఏమన్నా తినాలి. తిన్నాక ఇక్కడ ఏమన్నా ఇంకేమైనా షాపింగ్ ఐటమ్స్ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఇంకేమైనా ఉంటే చూపిస్తాను. టేక్ కేర్. ఇప్పుడే మా తినడం అయిపోయింది, బయటకు వచ్చాము. ఈ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని, లోనావాలా స్ట్రీట్స్. ఈ స్ట్రీట్స్లలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఉంటే చూపిస్తాను. ఇక్కడ లోనావాలాలో ఒక షాప్కి వచ్చాము. ఇక్కడ చిక్కీస్, జెల్లీస్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ ఏంటి, సర్వపిండి లెక్కునేవి. సర్వపిండి లాగా ఉంది, చపాతీ సర్వపిండి టైప్. స్పెషల్ కాకరాట్ ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం. ప్రైస్ ఎంత? ఇది మసాలా ఎక్స్ట్రా మసాలా వాళ్ళ బి సేమ్ ప్రైస్ క్యా? ఈ లోనావాలాలో చిక్కీస్ ఇంకా ఈ జెల్లీ చాక్లెట్స్ చాలా ఫేమస్. అలానే
ఆ చిక్కీస్తో పాటు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీని పేరు ఫడ్జ్. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇవి కూడా మేము తీసుకున్నాము. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్ మిక్స్ సాఫ్ట్ రోల్స్, డ్రై ఫ్రూట్ అంజీర్ సాఫ్ట్ రోల్, ఇంకా డ్రై ఫ్రూట్ ఖజూర్ సాఫ్ట్ రోల్ ఇవన్నీ అమ్ముతున్నారు. అందులో మాకు నచ్చినవి తీసుకున్నాము. సో మేము ఇప్పుడే మా హోటల్ రూమ్కి వెళ్ళి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మళ్ళీ కమెంట్ వీడియోలో కలుస్తాం. బాయ్.